స్వాగతం సుస్వాగతం. అందరూ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఏపీ జితేందర్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లండి. కూర్చుని చూడటమే కాకుండా ఈరోజు మన కోసం పర్ఫామ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే కోలాటం ఆడితే పర్ఫార్మెన్సే కదండి సార్. టెక్సాస్ ప్రతి ఒక్క స్టేట్ నుంచి అంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ వాట్ నోన్ యాజ్ డలాస్ కానీ ఫ్రిస్కో కానీ ఇంకా 4-5 పేర్లు చెప్పారు నాకు, కోపెల్ కానీ అన్ని ప్లేస్ల నుంచి ఆస్టిన్ నుంచి కానీ వచ్చిన ప్రతి ఒక్క తెలుగు బిడ్డకు అందరికీ నేను ఇవాళ బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. I have no words. I am very much honored to be among you all this evening. I have never expected that here. I just saw somebody telling that the gates are closed. ఇంకెవ్వరు కూడా లోపలికి రావడానికి వీల్లేదు. టోటల్గా ఈ స్టేడియం ఏదైతున్నదో ఫిలప్ అయిపోయింది. బయట ఇంకా దాదాపు ఒక 2,300 మంది వెయిట్ చేస్తున్నారని చెప్పడము నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఐ హ్యావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ టైప్ ఆఫ్ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ ఆల్ పీపుల్. 19వ శతాబ్దంలో మొదలైన ఈ బతుకమ్మ పండుగను డలాస్లో మీరందరూ కూడా ఇంత మంచిగా పండుగ చేసుకుంటున్నందుకు మీ అందరికీ నా అభినందన తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా అజయ్ గారు, అదేవిధంగా రావు కౌలల్ గారు, వారిద్దరు కూడా టీ ప్యాడ్ వాళ్ళందరూ కూడా నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రము, కొత్త రాష్ట్రం, 29వ రాష్ట్రము ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి ప్రతినిధిగా నన్ను పంపుతూ అక్కడ ఉన్న తెలుగు బిడ్డలకందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు తెలియచేయాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా దాన్ని స్వీకరిస్తున్నట్లు చప్పట్లు కొడితే నేను చాలా సంతోషిస్తాను. నూతన రాష్ట్రం ఏర్పడింది. నూతన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అందరం కూడా తెలంగాణ అభివృద్ధి వైపు, ఆంధ్ర అభివృద్ధి వైపు, 2 దిక్కుల ఎక్కడైతే మన తెలుగు బిడ్డలు ఉన్నారో ఆ తెలుగు బిడ్డల రాష్ట్రాలు రెండిటికి 2 బాగా అభివృద్ధి చెందాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క తెలుగు బిడ్డకు నేను చెప్పేది ఏంటంటే, ఇక అభివృద్ధి మిగిలినది. మీరు ఏ విధంగా ఎక్కడ ఏమి అభివృద్ధి కావాలనుకున్నా, ఎవరు మన ఇళ్ళకి రావాలనుకున్నా, ఎవరు కూడా హైదరాబాద్ మనది అనుకోండి, హైదరాబాద్ మందిది అనుకోకండి. హైదరాబాదులో ఏ విధంగా ఇన్ని సంవత్సరాలు ఉన్నారో అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా హైదరాబాదును ఆ సొంత గడ్డ, నేను కూడా ఆ గడ్డ మీద వెళ్ళి తప్పకుండా అక్కడ ఏ బిజినెస్ కానీ ఏ విధంగా ఉండాలనుకున్నా కానీ అందరూ కూడా ఉండొచ్చు అని చెప్పి నేను మీకు అందరికి కూడా ఇక్కడ నుంచి హామీ ఇస్తున్నాను. మీ అందరినీ కూడా నేను హైదరాబాద్కు వెల్కమ్ చేస్తున్నాను. అన్ని రకాలుగా మీరు ఏ విధంగా తలుచుకున్నా అంటే నేను ఎన్ఆర్ఐస్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేదంటే, there is a good opportunity now in both the states. There is a single window permission. You can come, enjoy, see that the 2 states flourish in front of you. Anything you want, everything you want will be given to you అని చెప్పి కూడా నేను అష్యూర్ చేస్తున్నాను. చాలామంది నేను వచ్చిన తర్వాత అడుగుతున్నాను, సార్ మేము ఏ విధంగా చేయాలి, ఏం చేయాలని చెప్పి అడుగుతున్నారు. నన్ను అడిగిన ఈ 2 days నుంచి కూడా అడుగుతున్న వాళ్ళకి నేను సమాధానం ఇచ్చేది ఏంటంటే, అతి తొందరలోనే మన ఊరు మన ప్రణాళిక, మన మండల మన ప్రణాళిక, మన జిల్లా మన ప్రణాళిక, మన రాష్ట్రం మన ప్రణాళిక అని చెప్పి అన్ని దగ్గర కూడా సర్వే చేయడం జరిగింది. గ్రామాలలో కూడా సర్వే చేయడం జరిగింది. మీరు ఒక్కసారి కంప్యూటర్లో ముందర కూర్చొని కొద్ది రోజుల్లోనే అన్నీ కూడా కంప్యూటర్లో ఫీడ్ చేస్తున్నాము. మీ గ్రామంలో
మీరు ఏమి చేయాలనుకున్నా కానీ ఒకే ఒక బటన్ మీరు వస్తే మీ గ్రామంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మీరు దాంట్లో నెట్లో చూస్తారు. దానికి మీరు ఏ విధంగా సహాయపడాలనుకున్నా, ఏ విధంగా మీ గ్రామాన్ని బాగు చేయాలనుకున్నా, మీ మండలాన్ని బాగు చేయాలనుకున్నా, మీ రాష్ట్రాన్ని బాగు చేయాలనుకున్నా, మీ జిల్లాని బాగు చేయాలనుకున్నా కానీ మీ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పి కూడా మీ అందరు నేను తెలియజేస్తున్నాను. ఏ ఒక్క హిండరెన్స్ ఎక్కడ కూడా ఎవరికి కూడా ఉండదు. దేర్ ఈజ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, లాట్ ఆఫ్ థింగ్స్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. ఇవాళ మీరు ఏ విధంగా అయితే డలాస్లో మీరు అందరూ ఏకమై బతుకమ్మ పండుగ చేసుకుంటున్నారో, దసరా పండుగ చేసుకుంటున్నారో, అదేవిధంగా మన గ్రామాలలో కూడా మనందరం కూడా కలిసి చేసుకునే అవకాశాలు ముందు ముందు మీ అందరికి ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా ఏడ కూడా ఒక్క హేట్రెడ్ క్రైమ్ మీరు అందరు చూస్తున్నారు. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా మంచిగా అన్నదమ్ములుగా సోదరులుగా అందరం కూడా కలిసిమెలిసి అందరం కూడా మనం గత 120 రోజుల నుంచి అందరం కూడా బతుకుతున్నాము. అదేవిధంగా కలిసిమెలిసి అందరం కూడా లైఫ్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుతున్నాను. ఎక్కడ కూడా ఏ ద్వేషాలు ఉండవని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఈ పండుగను ఇంత మంచిగా మీరు అందరు కూడా చాలా బాగా చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ద వే యూ హ్యావ్ రియలీ లాస్ట్ 2 days ద హాస్పిటాలిటీ విచ్ యూ హ్యావ్ గివెన్ మీ. అదే కాకుండా ఇంత మంచి స్వాగతం మీరు చేశారు. మంచి కల్చరల్ ప్రోగ్రామ్ చిన్నారి పిల్లలందరూ కూడా ఏదైతే ఉందో బతుకమ్మ పండుగలు కానీ కోలాటాలు కానీ అదేవిధంగా మంచి మంచి డాన్సులు చేస్తుంటే చూసి తల్లిదండ్రులు మీరే చాలా సంతోషపడుతున్నారు. మీతో పాటు వచ్చిన మాకు కూడా చాలా సంతోషం అవుతున్నది తప్పకుండా. ఎందుకంటే యాక్చువల్లీ ఐ హావ్ కమ్ టు ఎంజాయ్ విత్ యూ. మీ ఎదురుగా భాషను ఇవ్వటానికో లేకపోతే స్పీచ్ ఇవ్వటానికో ఏదో నేను మీ ఎదురుగా రాలేదు, కానీ ఐ వాంటెడ్ టు బీ అమాంగ్ యూ, ఐ వాంటెడ్ టు బీ వన్ అమాంగ్ యూ. మీరు ఏ విధంగా అయితే ఎంజాయ్ చేస్తున్నారో ఈ పండుగను దలాస్లో, నేను కూడా 2 days ఇక్కడే ఉండి ఈ పండుగను ఎంజాయ్ చేయాలని చెప్పి రావడం జరిగింది. కాబట్టి మీ అందరితోటి నేను ఒకే ఒక్కటి కోరిక, ఏ విధంగా అయితే మనందరం ఈ పండుగను చేసుకుంటున్నామో ఎల్లప్పుడూ ఇదే విధంగా దసరా పండుగ అందరం కూడా చేయాలని చెప్పి మీ అందరితో కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.